విజయవాడ వచ్చాము మేము. ఇదిగో చూడండి, ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. వస్తే ప్రతి మంగళవారం సెలవంట. అంత దూరం పాపం నేహ ఎంతో అసలు ఆశపడింది అనమాట, లోపలికి వెళ్ళాలి చూడాలి అని. మాకు తెలీదు ఇలాగా మంగళవారం ఇక్కడ సెలవు ఉంటుంది అని చెప్పేసి వచ్చాము. ఛార్జీ డబ్బులు దండగా అసలు వచ్చి బయట నుంచి వచ్చింది గేటు దగ్గర. కానీ ఇదంతా ఎంత బాగుందో అసలు, లోపల కూడా చాలా బాగుంది చూడండి. బయట కూడా ఎంత బాగుందో. టికెట్ కౌంటర్ కూడా క్లోజ్ చేసుకోవాలి. దాని ఎదురుగానే కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది. కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ ఏటీఎంలు పనిచేస్తాయో చేయవో తెలియదు. వాళ్ళు మంగళవారం కదా, విజయవాడలో డిఫరెంట్గా ఉంటాయి అంట. ఎవ్రీ ట్యూస్డే హాలిడే, మంగళవారం విజయవాడలో హాలిడే. ఇగో చూడండి ఇక్కడ ఎంత బాగుందో అసలు. సాయంత్రం అయితే చక్కగా ఇక్కడ కూర్చోవచ్చు, చాలా బాగుంది. అంత ఆశతో కాలేజ్ డుమ్మా కొట్టి మరీ వచ్చాను ఫ్రెండ్స్. నేనైతే అసలు ఫుల్ డే అయినా సరే కాలేజ్ డుమా కొట్టేసి వచ్చేసింది అనమాట. చూడాలి చూడాలి అని చెప్పేసి ఇలా అయింది. ఆశ నిరాశ అయిందంట. ఏడుస్తుంది. సో ఇది ఉప్పగా ఉందన్నమాట. ఇది కాలిపోతుంది. ఇక్కడ కూర్చున్నా సరే ఏం చేస్తా, ఎవరూ లేరు. ఇవాళ క్లోజ్ అని మాకు తెలీదు. ఇక ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చింది ఇది చూడటానికే వచ్చాము. ఇన్ని రోజుల నుంచి ఎండలు ఉన్నాయి, బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు చల్లగా, మా ఊళ్ళో అయితే చల్లగా ఉంది. ఇక్కడ కూడా విజయవాడలో అయితే ఎండలు మామూలుగా లేదు అసలు. ఉబ్బ అనమాట, చల్లగా కనపడినా ఉబ్బలాగా ఉంది. అయితే ఇదిగో ఇలా చూస్తున్నాం అనమాట. అసలు విజయవాడలో ట్రాఫిక్ చూడండి ఎంత ఇదిగా ఉంది. ఎక్కడ చూస్తే అక్కడే పోలీసులు ఉన్నారు. నేహ అది చూపించు. కాలేజ్ డుమ్మా కొట్టి మరీ వచ్చాను ఫ్రెండ్స్. అయితే ఇది కొంచెం అలా చూసుకొని ఇదిగో చూడండి, ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో చూసారా. చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ కూడా, చాలా బాగున్నాయి కదా. మన ఊరు నుంచి ఇంకా వేరే ఊరు వస్తే ఏమైనా కనిపిస్తే అది మన వింతగానే ఉంటుంది. నాకైతే ఇప్పుడు చాలా ఇంతగాను హ్యాపీగానే ఉంది. ఏంటంటే లోపలికి వెళ్ళలేదు అన్న ఫీలింగ్ ఒకటే ఉంది అన్నమాట. ఈ చుట్టూ తిరిగి వీడియో చేయాలంటే చాలాసేపు పడుతుంది. సరే ఇది అయిపోయింది కదా, ఇంకా వేరే చోట ఏమన్నా షాపింగ్ చేసుకుని ఇంకా మా ఊరు బస్సు ఎక్కేస్తాము. ఓకేనా, బాయ్.